Welcome back to our channel. So this is lecture 3.3 Python keywords. Okay. So ఈ క్లాస్లో మనం స్టార్టింగ్ విత్ రిటర్న్ అండ్ ఫీల్డ్ కీవర్డ్స్. వీటిని రిటర్న్ కీవర్డ్స్ అంటాం. అంటే ఫంక్షన్ని డిఫైన్ చేసినప్పుడు దాంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది సంథింగ్ అంటే సో రిటర్న్ అండ్ ఈల్డ్ కీవర్డ్స్ యూజ్ చేస్తాం. సో రిటర్న్ ఫంక్షన్ రిటర్న్ కీవర్డ్ ఏం చేస్తుందంటే దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ఫ్రమ్ ద ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ నుంచి రిటర్న్ చేస్తుంది. సేమ్ యాజ్ ఈల్డ్ కీవర్డ్. ఈల్డ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు లైక్ రిటర్న్ స్టేట్మెంట్ బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ జనరేటర్. ఓకే, రిటర్న్కి ఈల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండు కీవర్డ్స్ కూడా ఫంక్షన్లో రిటర్న్ చేయడానికే యూజ్ చేస్తాం. రిటర్న్ అంటే సమ్ రిజల్ట్స్ని చూపించడం. ఆ ఫంక్షన్ ఏదైనా చేసి రిజల్ట్ ఉంటుంది కదా, దాన్ని రిటర్న్ చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాడు. ఓకే, s is equal to 0. ఓకే, ఇదేంటి ఇనిషియలైజేషన్. ఓకే, ఫర్ I in range 10. ఓకే, ఇదేం చేస్తుంది? ఫర్ I in రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మనకి 0 to 9 10 ఇచ్చాం కాబట్టి అప్ టు 0 to n-1 అంటే 10-1. 10-1 అంటే అప్ టు 9 ప్రింట్ చేస్తుంది. ఈ రేంజ్ ఫంక్షన్ అనేది ఓన్లీ రేంజ్ ఫంక్షన్ అనేది ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. సో ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు ఈచ్ ఇటరేషన్కి 0 అనేది అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 1, నెక్స్ట్ ఇటరేషన్లో 2, నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇలా అసైన్ అవుతూ ఉంటుంది దేనికి? ఐకి అప్ టు లాస్ట్ డిజిట్. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 0 ఉంటుంది, అవునా? ఇన్ దిస్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తే 0 to 9. సో ఫస్ట్ వాల్యూ ఇస్ ఐ వాల్యూ ఇస్ 0. ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ స్టేట్మెంట్ ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. 0 ప్లస్ ఐ అంటే 0 ప్లస్ 0. 0 ప్లస్ 0 ఏమైంది? సమ్ ఈజ్ 0. రిటర్న్ ఎస్ అంటే సమ్ అనేది రిటర్న్ చేయాలి. ఓకే, సో అలా ఈ సమ్మేషన్ ఎప్పటివరకు జరుగుతుంది? అప్ టు ద లాస్ట్ డిజిట్ 9. అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ ఫార్ లూప్ ఏం చేస్తుందంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అప్ టు 9. ఓకే, 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ఇలా అప్ టు 9 ఎడిషన్ చేస్తుంది. ఓకే, సో రిజల్ట్ ఏమంటే ఆ లాస్ట్ డిజిట్ సమ్మేషన్ ఉంటుందా ఆఫ్టర్ ఓవరాల్ ఇటరేషన్, ఈ సమ్మేషన్ అంతా అయిపోయిన తర్వాత సమ్ వాల్యూ ఎంత ఉంది? n ఆఫ్ n ప్లస్ 1/2 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి? 45. ఓకే, ఏంటి ఇక్కడ 9 సమ్మేషన్ 0 అనేది ఏది ఎడిషన్ చేసినా చేయకపోయినా ఒకటే. నేను ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేశానంటే 9 ఆఫ్ 9 ప్లస్ 1/2. ఓకే, 9 into 10/2. 2 2 5 హౌ మచ్ ఇట్ ఈస్? 45. 0 అనేది సమ్మేషన్కి ఏం ఎఫెక్ట్ చేయదు కాబట్టి దాన్ని తీసుకోలేదు. 10 లెటర్స్ అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు సో రిటర్న్ అనేది ఎస్ ఈక్వల్ టు అసైన్ అయిన వాల్యూ 45. ఓకే, రిటర్న్ ఎస్ అన్నప్పుడు
45 ఉంది కదా, మనం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూ ఏంటి అంటే 45. ఏం రిటర్న్ చేస్తున్నాం మనం? ఎస్ వాల్యూని రిటర్న్. ఎస్లో ఏముంది? 45 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అలాగే ఈ రిటర్న్ అనే కీవర్డ్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయ్యి రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు. ఇక్కడ రిజల్ట్ ఏంటంటే ఎస్. ఓకే, మనం ఈ ఎస్ అనేది మెన్షన్ చేయకపోయినా రిటర్న్ కీవర్డ్ యూజ్ చేస్తే ఫంక్షన్ ఎగ్జిట్ అవుతుంది, కానీ ఏ వాల్యూని కూడా ప్రింట్ చేయదు ప్రింట్ ఫంక్షన్ అన్నప్పుడు. ఓకే, నేను ఎగ్జాంపుల్ చూపిస్తా దానికి ఆఫ్టర్ ఈల్డ్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు ఈల్డ్ కీవర్డ్ తీసుకున్నప్పుడు ఇది ఏంటంటే సేమ్ యాజ్ రిటర్న్, ఇక్కడ ఈల్డ్ కీవర్డ్ యూజ్ చేశాం. ఓకే, ఈ ఈల్డ్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ప్రతి వాల్యూని కూడా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది, లోకల్ వేరియబుల్స్ని. ఓకే, ఫస్ట్ ఐ వాల్యూ ఏంటి? ఫస్ట్ ఓకే, ఇక్కడ ఇదేం చేస్తుంది? రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? 0 to 9 క్రియేట్ చేస్తుంది. ఓకే, దాన్ని ఆల్రెడీ మనం చూసాం రేంజ్ ఫంక్షన్. సో ఫార్ ఐ ఇన్ రేంజ్ దిస్, ఓకే, ఇన్ దిస్ రేంజ్ ఐ వాల్యూని ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 0, ఎస్ ప్లస్ 0. ఎస్ వాల్యూ ఏముంది? ఇక్కడ 0ని అసైన్ చేసాం. సో సమ్మేషన్ ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ. ఫస్ట్ ఇటరేషన్లో 0 వాల్యూ, రిమెంబర్ దిస్, ఎస్ వాల్యూ ఈజ్ 0. సెకండ్ ఇటరేషన్లో ఎస్ వాల్యూ ఏమవుతుంది? సెకండ్ ఇటరేషన్ అప్పుడు 1. ఓకే, సమ్మేషన్ కూడా 1. 0 ప్లస్ 1, 0 ప్లస్ 1 ఏమవుతుంది? 1 రిటర్న్ చేస్తుంది. థర్డ్ ఇటరేషన్లో ఎస్ వాల్యూ ఏమవుతుంది? సమ్మేషన్కి, అంటే ఆల్రెడీ ఉన్న సమ్మేషన్ 1 వాల్యూకి నెక్స్ట్ ఇటరేషన్ వాల్యూ యాడ్ అవుతుంది, అది 2. సో ఎస్ ప్లస్ ఇక్కడ ఏమైంది? ఇప్పుడు 1 ప్లస్ 2 అవుతుంది, ఏంటి? 3. నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్ అప్పుడు ఎస్ వాల్యూ ఏమవుతుంది? 3 ప్లస్ 3, ఏంటి? నెక్స్ట్ ఇటరేషన్ వాల్యూ ఐ వాల్యూ. ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ వై, ఈ బేస్డ్ మీద ఇవి క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. ఓకే, దాని బేస్ మీదనే, ఆ ఫార్ములా బేస్ మీద ఇవి క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫిఫ్త్ ఇటరేషన్ అప్పుడు ఏమవుతుంది? ఎస్ వాల్యూ 6 ప్లస్ ఐ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఇటరేషన్ 4, ఐ వాల్యూ 4 అయింది. సో ఏంటి? 10. సో ఇలా మనం అప్ టు ఎస్ ఈక్వల్ టు 45, అంటే అప్ టు ద ఎండ్ ఆఫ్ 9. ఓకే, ఇదేంటిది? ఫిఫ్త్ ఇటరేషన్, 6th 7th 8th 9th 10th. ఓకే, అట్ ద 10th ఇటరేషన్ ఏమవుతుందంటే ఎస్ వాల్యూ అనేది 45 అవుతుంది సమ్మేషన్. ఓకే, మనం రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు, ఓకే, రిటర్న్ ఫంక్షన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా సమ్మేషన్ వాల్యూ అంతా కూడా ప్రింట్ అయిపోతుంది 45. కానీ ఈల్డ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఇటరేషన్ యొక్క సమ్మేషన్ వాల్యూ అనేది అది స్టోర్ చేసుకుంటుంది, ప్రతి ఇటరేషన్ వాల్యూ. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 0, సెకండ్ ఇటరేషన్, థర్డ్, 4th 5th 6th 7th 8th 9th 10th. సో ఈ ఇటరేషన్ వాల్యూస్ అన్నీ కూడా జనరేట్ చేస్తుంది. రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేస్తే లాస్ట్ 45 వాల్యూ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, ఈల్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ప్రతి ఇటరేషన్ సమ్మేషన్ వచ్చిన వాల్యూని జనరేట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ఎప్పుడైతే మన ఫంక్షన్లో ఈల్డ్ ఫంక్షన్ ఉంటుందో, ఓకే, ఈ ఈల్డ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ ఏమంటామంటే ఎప్పుడైతే మన ఫంక్షన్లో ఈల్డ్ అనే కీవర్డ్ ఉంటుందో దాన్ని జనరేటర్ ఫంక్షన్ అంటాం.
ఓకే, ఎందుకంటే ఇది ఎస్ అనేది ఈ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ కూడా జనరేట్ చేస్తుంది. రిటర్న్ వాల్యూ ఓన్లీ లాస్ట్ సమ్మేషన్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ ద రిటర్న్ కీవర్డ్. ఓకే, ఇక చూడండి, సింపుల్గా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసా. నా ఫంక్షన్ నేమ్ వచ్చేసి సింపుల్. జస్ట్ సింపుల్ ఇస్ ద ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్ పెట్టి మనం ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలో లాస్ట్ క్లాస్లో చూసాం. దాంట్లో ప్రింట్ సమ్ స్టేట్మెంట్, అగైన్ ప్రింట్ సమ్ స్టేట్మెంట్ అండ్ రిటర్న్ చేసేస్తున్నాయి. ఇక్కడ రిటర్న్ చేసేస్తున్నాను కదా. ఈ రిటర్న్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఫంక్షన్ అనేది, ఓకే, ఇక్కడ నేను ఏమి స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ చూపించట్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటర్న్ ఐ యామ్ ఫైన్ అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇదంతా కూడా ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఫంక్షన్ని కాల్ చేస్తుంటాం, సింపుల్ ఫంక్షన్. ఓకే, నేను దీన్ని రన్ చేయలేదు, దీన్ని రన్ చేశాను. సో సింపుల్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమని ప్రింట్ అయింది? హాయ్, హియర్ యూ కెన్ లెర్న్ పైథాన్ ఇన్ తెలుగు, నెక్స్ట్ ఐ యామ్ ఫైన్ అని ప్రింట్ అయింది. అంటే ఎక్కడ వరకు ప్రింట్ అయింది? ఇక్కడ వరకు ప్రింట్ అయింది. నేను ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, కానీ అది ఐ యామ్ ఫైన్ వరకే ప్రింట్ అయింది రిజల్ట్స్లో. ఓకే, ఎందుకు ఐ యామ్ ఫైన్ వరకే ప్రింట్ అయిందంటే రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది అక్కడికే రిజల్ట్ అనేది రిటర్న్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్ళదు ఇక. అంటే ఏం చెప్తుందంటే ఈ ఫంక్షన్ అనేది ఇక్కడికే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, స్టాప్ చేసేస్తుంది ఆ ఫంక్షన్, నెక్స్ట్ లైన్కి వెళ్ళనియదు రిటర్న్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు రిటర్న్ కీవర్డ్ నేను ఏమీ రిటర్న్ చేయట్లేదు, ఐ యామ్ ఫైన్ అని కాదు, ఏం రిటర్న్ చేయట్లేదు. ఓకే, నథింగ్, రన్ చేసేస్తున్నా, కాల్ చేసేస్తున్నా సింపుల్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, హాయ్ హియర్ యూ కెన్ లెర్న్ పైథాన్ ఇన్ తెలుగు. ఓకే, రిటర్నింగ్ ఏం లేదు ఇక్కడ. ఓకే, నేను ఏది కూడా రిటర్న్ చేయట్లేదు, అయినప్పటికీ కూడా నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు. ఓకే, ఈ రిటర్న్ అనేది మనం ఏదైనా రిజల్ట్ని రిటర్న్ చేయొచ్చు, అంటే ఎంటైర్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత. ఇక్కడ నేను రిటర్న్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రన్ చేసేస్తాను నేను. అంటే ఫంక్షన్ని డిఫైన్ చేశాను, ఫంక్షన్ని కాల్ చేస్తాను, లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీథింగ్ ప్రింట్ అయిపోయింది. ఓకే, నేను ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటే ఇలా రిటర్న్ చేసేస్తే అది కూడా వచ్చేస్తుంది రిటర్న్ వాల్యూ 45. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ యూజ్ చేసి s ఈక్వల్ టు 0 ఫర్ i ఇన్ రేంజ్ 10, s ప్లస్ ఈక్వల్ టు i అంటే s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ i అంటే సమ్మేషన్ చేస్తున్నాడు ఇక్కడ. ఈ రేంజ్ ఫంక్షన్లో ఏవైతే నెంబర్స్ జనరేట్ అవుతున్నాయో, అంటే నెంబర్స్ వస్తున్నాయో, అంటే 0 to 9 ఇట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రేంజ్ ఫంక్షన్ అనేది 0 to 9 ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో వాటన్నిటి సమ్మేషన్ అనేది కనుక్కుంటున్నాం ఇక్కడ. ఆఫ్టర్ దట్ రిటర్న్ s అంటున్నాం. ఓకే, రిటర్న్ s అన్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? s అనేది రిటర్న్ చేస్తుంది. sలో ఏముందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నేను రన్ చేసేస్తున్నా. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు 45 అనేది రిటర్న్ చేసింది. ఓకే,
చూడండి, ఫంక్షన్ కాలింగ్ నేను ప్రింట్ ఫంక్షన్లో యూజ్ చేసిన, డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేస్తున్నా, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా 45 చూపించింది. ఓకే, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లో ఫంక్షన్ పెట్టినప్పుడు సేమ్ 45 రిటర్న్ అయింది, బికాస్ వీఆర్ రిటర్నింగ్ ఎస్ వాల్యూ. ఎస్లో ఏముంది, సమ్ ఆఫ్ ద 0 to 9, దట్ ఈస్ 45. సో నేను ఇక్కడ రిటర్నింగ్ ఏం చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ ఏం చేయట్లేదు. ఓకే, జస్ట్ రన్ ఇట్ విత్ ప్రింట్ ఫంక్షన్. ఏం చెప్తుంది, నన్ అని చూపిస్తుంది. అంటే రిటర్న్ ఫంక్షన్ ఈజ్ నథింగ్, ఇట్ ఈస్ రిటర్నింగ్. ఓకే, అర్థమైందా? ఒకవేళ నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా ఫన్ని కాల్ చేశాను అనుకోండి, ఓన్లీ ఫంక్షన్ కాల్ చేశాను, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా, అప్పుడు ఏమవుతుందంటే నథింగ్ ఇట్ విల్ షో. ఓకే, రన్ చేస్తున్నా, ఏమీ షో చేయట్లేదు, జస్ట్ ఇట్ ఈస్ రన్నింగ్ అంతే. ఒకవేళ ఇక్కడ రిటర్న్ సమ్ వాల్యూ, స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తున్నా. ఓకే, సో అప్పుడు ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ అనేది రిటర్న్ అయిపోయింది. ఓకే, ఇది ఎలా వచ్చింది, ఈ స్ట్రింగ్ వాల్యూ అనేది కొటేషన్ మార్క్స్ కనిపిస్తున్నాయా మీకు? కొటేషన్ మార్క్స్లో ప్రింట్ అయింది, రిటర్న్ చేయడం జరిగింది. అదే నేను ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసాను అనుకోండి, ఆ కొటేషన్ మార్క్స్ వెళ్ళిపోతాయి, కొటేషన్ మార్క్స్ అనేవి వెళ్ళిపోయినాయి. ఓకే, సో మన ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ని రిటర్న్ చేయాలి, ఎంత వచ్చిందో అంత 45ని రిటర్న్ చేసేసింది ఈ ఫంక్షన్. క్యాల్కులేట్ చేసేసి ఎస్ వాల్యూని రిటర్న్ చేసేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని కట్ చేస్తున్నా, నేను ఇక్కడనే రిటర్న్ చేసేసాను అనుకోండి, ఈ సమ్మేషన్ అనేది జరగదు, ఇది క్యాల్కులేట్ అవ్వదు. ఓకే, ఇక్కడ కూడా నేను టూ రిటర్న్ ఫంక్షన్స్ అయితే ఉండవు. ఒక ఫంక్షన్లో ఒకటే రిటర్న్ ఫంక్షన్ ఉంటుంది, 2 రిటర్న్ ఫంక్షన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది రన్ చేద్దాం. సో ఇది రన్ చేస్తే నాకు సమ్మేషన్ 0 చూపిస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడనే రిటర్న్ చేసేస్తున్నా, అంటే ఎగ్జిట్ చేసేస్తున్నా. ఫంక్షన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది, రిటర్న్ ఫంక్షన్ ఉంటే అక్కడికే ఎగ్జిట్ అయిపోతుంది ఫంక్షన్. సో రిటర్న్ ఇదేం చేస్తుంది, ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఎస్ వాల్యూని. ఎస్లో ఏముంది, 0, అక్కడికే ఎగ్జిట్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ నేను 2 రిటర్న్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చా అని అంటే, 2 రిటర్న్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేయడానికి పాసిబుల్ లేదు. ఒక ఫంక్షన్లో ఒక రిటర్న్ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ వరకు వచ్చేసి ఎగ్జిట్ అయిపోతుంది, ఫంక్షన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది, రిజల్ట్ వచ్చేసి 0 వచ్చేస్తుంది నాకు ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు. ఓకే, సో లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, ఇప్పుడు నీకు ఇక్కడ కూడా రిటర్న్ ఎస్ వాల్యూని చేసి నేను స్ట్రింగ్ వాల్యూని కూడా రిటర్న్ చేయాలనుకుంటున్నాను. రిటర్న్ సమ్ స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా పైథాన్. నేను చెప్పా, ఒక ఫంక్షన్లో ఒక రిటర్న్ ఫంక్షన్ మాత్రమే ఉండాలి, 2 రిటర్న్ ఫంక్షన్స్ ఉండకూడదు. ఇక్కడ ఏం రిటర్న్ చేసింది, 45. ఏమవుతుంది, ఇక్కడికే ఎగ్జిక్యూట్ అవుతుంది ఫంక్షన్ అనేది, ఇక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకవేళ నువ్వు ఇది కూడా ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు నువ్వు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని పైథాన్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2 వాల్యూస్ వస్తాయి, పైథాన్ అండ్ 45. ఓకే,
సో రిటర్న్ ఫంక్షన్ అనేది ఎప్పుడైనా ఆల్ ద స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు లాస్ట్లో రిటర్న్ చేస్తాం. ఓకే, రిటర్న్ ఎక్కడ ఉంటే అక్కడ ఫంక్షన్ అనేది ఎగ్జిట్ అయిపోయి రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది. ఓకే ఓకే ఇది ఓకే దట్ వన్ ఓన్లీ సమ్ ఫంక్షన్ తీసుకొని రిటర్న్ చేసేస్తున్నాం. సేమ్ అక్కడనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి కూడా. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాశానంటే స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేయడానికి ఆయన ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈల్డ్ కీవర్డ్. ఇక్కడ ఈల్డ్ కీవర్డ్ చూడండి, ఇక్కడ ఈల్డ్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఒక లూప్ యూజ్ చేశాడు ఫర్ I in range సేమ్ యాజ్ అబోవ్. 0 to సమ్ ఆఫ్ 0 to 9 ఎలా క్యాలిక్యులేట్ చేసామో సేమ్ ప్రోగ్రామ్, బట్ ఇక్కడ రిటర్న్ బదులు ఈల్డ్ ఫంక్షన్ యూజ్ చేశాడు. ఓకే, ఈ ఈల్డ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఓకే నేను ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తాను. రన్ ఇట్. నాకు ఈ రిజల్ట్ అనేది ఇవ్వదు. ఇక్కడ రిటర్న్ అన్నప్పుడు చూడండి, ఇదే తీసేసి RETUR రిటర్న్ అన్నప్పుడు రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. ఏంటి? 0. జీరోని ఎందుకు రిటర్న్ చేస్తుంది ఇది? రన్ again, it is returning 0. Capital S, capital S. Let me take one function 1 and call this function 1. Again it is 0. ఆ వాల్యూ అనేది గూగుల్ కొలాబ్ ట్రబుల్ ఇస్తుంది. ఓకే, ఇది మనకు 0 ఎందుకు ఇస్తుందంటే రిటర్న్ అనేది లూప్లో ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫస్ట్ ఇటరేషన్కి మనం రిటర్న్ చేస్తున్నాం. అందుకని ఫంక్షన్ అంతా కూడా రిటర్న్ అయిపోయింది. ఫంక్షన్ అంతా కూడా రిటర్న్ చేయడం జరిగింది. ఇక్కడ రిటర్న్ అనేది ఎక్కడుంది? ఫార్ లూప్లో ఉంది. అంటే ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఎస్ వాల్యూ 0 + 0 అయింది కదా, సమ్ వాల్యూ 0ని రిటర్న్ చేసినప్పుడు ఫంక్షన్ అంతా కూడా రిటర్న్ అయిపోతుంది. ఓకే, లూప్ అనేది కంటిన్యూ అవ్వట్లే. సో మనం ఈ రిటర్న్ ఫంక్షన్ అనేది ఎక్కడ పెట్టాలి? రిటర్న్ కీవర్డ్ అనేది ఫార్ లూప్ అవతల పెట్టాలి. అంటే దీని అవతల ఇండెంటేషన్ ఉండకూడదు. ఇండెంటేషన్ ఉంటే అది ఫార్ లూప్కి సంబంధించింది. ఇప్పుడు రిటర్న్ చేద్దాం. ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చింది? 45. ఓకే, ఈల్డ్ కీవర్డ్ యూజ్ చేస్తే జనరేటర్ ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది. ఓకే, ఈ ఫంక్షన్ని జనరేటర్ ఆబ్జెక్ట్ అంటాం. ఈల్డ్ కీవర్డ్ ఉంటే ఫంక్షన్లో ఆ ఫంక్షన్ని జనరేటర్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఫంక్షన్ని కాల్ చేశాను యూజింగ్ ఈల్డ్ కీవర్డ్. ఈల్డ్ యూజ్ చేసినప్పుడు నాకు జనరేటర్ ఫంక్షన్ అనేది అని సూచిస్తుంది ఆ ఫంక్షన్ నేమ్ని. ఓకే, ఇప్పుడు నేను ఈ ఎస్ అనేది ఉందా, సో ఈ ఎస్ అనేది ఏం చేస్తుందంటే 1 minute, ఆ ఎస్లో ఏముంటుందంటే ఆ ఎస్ రిటర్న్ ఈల్డ్ ఎస్ అన్నప్పుడు ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఈ వాల్యూస్ని ఓకే
ఇక్కడ ఫార్ లూప్ ఉందా, ఈ ఫంక్షన్ అనేది ఒక సెట్ ఆఫ్ వాల్యూస్గా ఉంటాయి. అందులో ఈ ఫంక్షన్లో 0, 1, 3, 6, 10 ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఆ ఈల్డ్ అనేది సేవ్ చేసుకుంటుంది అన్నమాట ప్రతి ఇటరేషన్ వాల్యూని. సో నేను ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అది ఆబ్జెక్ట్ ఏమని చెప్తుంది, నాకు ఆబ్జెక్ట్ జనరేటర్ అని చూపిస్తుంది. సో దాంట్లో ఉన్న వాల్యూస్ని నేను ప్రింట్ చేయాలంటే ఫార్ లూప్ యూజ్ చేయాలి. ఓకే, సో ఫార్ లూప్ నేను కింద యూజ్ చేశాను. ఓకే, సో దీన్ని రన్ చేసేస్తున్నా అగైన్. సో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు నాకు ఆబ్జెక్ట్ జనరేటర్ అని చూపించింది. ఆ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ని నేను ఇటరేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఐ ఇన్ దిస్ ఫంక్షన్ generator function. This is what generator function. ఏం జనరేట్ చేస్తుంది, ఈల్డ్ s అనేది ప్రతి ఇటరేషన్ వాల్యూని సేవ్ చేసుకుంటుంది. సో దాని ఇటరేషన్ వాల్యూస్ అన్నీ కూడా రిట్రీవ్ బ్యాక్ చేయాలంటే ఫార్ లూప్ యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఈల్డ్ కీవర్డ్ ఇక్కడ ఫంక్షన్ బయట పెట్టినప్పుడు సేమ్ యాజ్ రిటర్న్ ఫంక్షన్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, ఫంక్షన్ ఏంటిది, ఫార్ లూప్. ఫార్ లూప్ అవుట్ సైడ్ ఈల్డ్ ఎస్ అన్నప్పుడు లాస్ట్ వాల్యూని సేవ్ చేసుకుంటుంది. అదే మనం ఫార్ లూప్లో పెట్టినట్లయితే ఓకే ప్రతి ఇటరేషన్ వాల్యూని సేవ్ చేసుకుంటుంది. ఓకే, లుక్ ఎట్ దిస్, ప్రతి ఇటరేషన్ వాల్యూని సేవ్ చేసుకుంది. ఓకే, నేను ఇలా కాకుండా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ పెట్టి సెపరేట్ చేస్తాను. చూడండి 0, 1, 3 ఇదంతా కూడా జనరేటర్ వాల్యూ. ఫంక్షన్ ఫార్ లూప్ అవుట్ సైడ్ ఈల్డ్ కీవర్డ్ ఈజ్ వర్కింగ్ యాజ్ రిటర్న్ కీవర్డ్. రన్ చేసేస్తే 45. ఓకే, అండ్ ఇప్పుడు నేను రిటర్న్ చేస్తున్నాను అనుకోండి, రిటర్న్ వాల్యూ రిటర్న్ చేస్తే ఏమొస్తుంది, రన్ చేస్తున్నా ఎర్రర్. రిటర్న్ ఫంక్షన్ అనేది 45 వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. బట్ నువ్వు ఫంక్షన్ యూజ్ చేసి ఇటరేషన్ చేస్తా అంటే అది కుదరదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ జనరేటర్ ఆబ్జెక్ట్. ఈల్డ్ కీవర్డ్ యూజ్ చేయట్లే. ఓకే, సో ఇఫ్ యూ రన్ దిస్ నౌ, ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ రన్ చేస్తే 45 చూపిస్తుంది. ఫార్ లూప్లో పెట్టుకుంటే ప్రతి వాల్యూ ప్రతి ఇటరేషన్ వాల్యూని కూడా అది సేవ్ చేసుకోగలుగుతుంది. లైక్ ఇట్ ఈస్ జనరేటింగ్ లైక్ దిస్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ రిటర్న్ కీవర్డ్ అండ్ ఈల్డ్ కీవర్డ్. మామూలుగా అయితే ఈల్డ్ కీవర్డ్ అనేది యూజ్ చేయము, బట్ ఎక్కడైనా యూజ్ అవుతే యూజ్ చేసుకోవచ్చు. సో that's all about return keywords. Okay, so next class లో క్లాస్ కీవర్డ్ గురించి చూద్దాం. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వస్తుంది. యాజ్ కీవర్డ్, పాస్ కీవర్డ్, లాంబ్డా కీవర్డ్ అండ్ ఇంపోర్ట్ ఆల్రెడీ చూసాము. ఫ్రమ్ చూద్దాం, దాంట్లో చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.